నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ముఖ్యంగా బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. తారకరత్న, హరికృష్ణ కూడా హీరోలుగా చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇద్దరు ఎక్కువ సినిమాల్లో నటించలేదు. బాలయ్య గురించి, ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ అటు హీరోగా ఉన్నారు, ఇటు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా, అలాగే ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా కూడా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇటీవల నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వెలుగులోకి వచ్చారు. ఆయనే నందమూరి చైతన్య కృష్ణ. 2003లో వచ్చిన దమ్ సినిమాతో చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడా కనపడలేదు. అయితే 20 ఏళ్లకి ఇప్పుడు బ్రీత్ అనే సినిమాతో కొత్తగా రీలాంచ్ అయ్యారు చైతన్య కృష్ణ. ఈ సినిమా అసలు ఆకట్టుకోలేదు. డిజాస్టర్గా నిలిచింది ఇండస్ట్రీలో. ఎంత దారుణం అంటే 0 కలెక్షన్స్ తీసుకువచ్చిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తూ ఉంటారు. ఇటు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి బాగా సపోర్ట్గా పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. అలాగే తమను విమర్శించిన వారిపై కూడా చైతన్య కృష్ణ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, వైసీపీ ఫ్యాన్స్ని కలిపి వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వైరల్ అవుతోంది. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టును పెట్టారు. జూనియర్ ఫ్యాన్స్కు ఇదే నా వార్నింగ్. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మీరు సపోర్ట్ చేశారని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి? మా బొచ్చు కూడా పేకలేరు. నేనుండగా చంద్రబాబు మాయిని, బాలకృష్ణ బాబాయిని ఎవరు ఏమీ చేయలేరంటూ తన ఫేస్బుక్లో సీరియస్గా రాసుకొచ్చారు చైతన్య కృష్ణ. అలాగే నా సినిమా బ్రీత్ మూవీ రిలీజ్ సమయంలో కూడా జూనియర్ ఫ్యాన్స్, వైసీపీ వాళ్ళు కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కృష్ణ చైతన్య వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు వార్నింగ్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మేమర్స్ కూడా కంటెంట్గా దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద వార్నింగ్ అంటూ కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అసలు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక సెగ్మెంట్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అందులో సగం మంది కూడా మీకు ఫ్యాన్స్ ఉంటారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంతలా విలువ ఇస్తారో తెలిసిందే. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ కూడా ఆడియో ఫంక్షన్ల తర్వాత, సినిమా ఫంక్షన్ల తర్వాత కూడా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేరుగానే చైతన్య కృష్ణకు ఫోన్ చేసి ఫ్యాన్స్ విషయంలో ఇలా మాట్లాడొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.